వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా జోరుగా కురుస్తున్న వానలు. కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దైన వరి ధాన్యం. జూబ్లీహిల్స్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. నవీన్ యాదవ్కు మద్దతుగా ప్రచారం నిర్వహించిన మంత్రి పొన్నం. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రత్యేక పూజలు. హరీష్ రావు చేసిన ఆరోపణలు స్వామివారి సన్నిధిలో ప్రమాణం చేసి నిరూపించారు. ఇక డీటెయిల్ చూస్తే నల్గొండ జిల్లా వ్యాప్తంగా వానలు జోరుగా కురుస్తున్నాయి. జిల్లాలోని మునుగోడు నియోజకవర్గంలో నిన్న సాయంత్రం కురిసిన వర్షానికి రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్మేందుకు తీసుకెళ్లిన ధాన్యం తడిసి ముద్దయింది. అయితే PPSS కేంద్రాల్లో 17 తేమ శాతం వచ్చి వారం రోజులు అవుతున్న ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోతున్నారు. తక్షణమే తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా యూసఫ్గూడ డివిజన్ కృష్ణానగర్ బ్లాక్ 3లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే ఇర్లపల్లి శంకరయ్య, శాట్ చైర్మన్ శివసేన రెడ్డి, ఇతర ముఖ్య నేతలు డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి నవీన్ యాదవ్కు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు మంత్రి పొన్నం ప్రభాకర్. జై కాంగ్రెస్, నవీన నాయకత్వం, చేతి గుర్తుకే, జై గుర్తుకే. ప్రభా ఇది ఫ్రంట్కి రా, అట్లా అట్లా నెల్లూరు మూలపేటలోని రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ పునర్నిర్మాణానికి ఈ నెల 29న ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి చిన్నజీర స్వామి వారి స్వహస్తములతో శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. మూలపేటలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయాన్ని మంత్రి సందర్శించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో మేళతాళాల మధ్య మంత్రి ఘనంగా స్వాగతం పలికారు. ఎంతో ప్రసిద్ధి చెందిన వేణుగోపాల స్వామి ఆలయ పూర్వ వైభవమే లక్ష్యంగా దేవాదాయ శాఖ పనిచేస్తుందని ఈ సందర్భంగా మంత్రి ఆనం చెప్పారు. ఇబ్బంది లేకుండా నో అబ్జెక్షన్ వచ్చింది కదా, రెసిడెన్స్ దగ్గర నుంచి తీసుకున్నారు. సాటిస్ఫై అందరూ సాటిస్ఫై అందరూ సైన్ చేస్తారు. అది ఒకటి ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి.
జరిగింది. అందరినీ 4 రోజుల కార్యక్రమంలో వాళ్ళు ఇన్వాల్వ్ చేయాలి. ఒక్కొక్క కార్యక్రమానికి ఒక్కొక్క బాధ్యత జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలో జరిగేటట్టు సార్ చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఫోన్ చేసింది. సార్ రేపు మధ్యాహ్నం పైన వస్తాను. తేజ కన్నమోళ్ళు ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ ఇంకా లక్ష్మణ ఆయనకు కూడా ఫోన్ చేస్తాం. మీరు కూడా చేయండి. చేసి ఆయన కూడా వస్తే ఒక్కొక్క పాత్ర బాధ్యతగా ఉండి చేయించాలి. అంతా నువ్వు ఒక్కడివే నేను ఒక్కడి చేసాను. వాళ్ళు చేయాలి. సరే ఇవన్నీ మాట్లాడదాం. ఎలా అరేంజ్మెంట్ చేయాలా ఏంటని మాట్లాడదాం. అదే ఇప్పుడు మనం ఎక్కడ ఖాళీ స్థలం వస్తుంది? మీకు స్థలం ఎక్కడ వస్తుంది? ఆయన ప్రవచనాలు కెపాసిటీ ఏంది, అంటే ఆ సైట్ ఎక్కడ ఉంది ఏంది చెప్పాలి. ఆ సైట్లో వేసుకోవాలి. వేసుకొని ఇది శంకుస్థాపన అయ్యాక కదా స్వామి, శంకుస్థాపన అయ్యాక డయాస్ మీదకి వస్తాం. అక్కడ ప్రవచనాలు మొదలవ్వాలి. అంతేనా? దీనికి మీరు ఎక్కడ పెడతారో చెప్తే ఆ డయాస్ అవన్నీ వెంకటేశ్వరుని వాళ్ళు చూస్తారు. వచ్చేసరి రేపు వర్షం వచ్చి బురద ఇదంతా శంకుస్థాపన చేసుకుంటాం సార్. ఇక్కడ కార్యక్రమం అయిన తర్వాత ఆ పక్కన మటన్ ఎదురుగా ఇక్కడ వేసుకుంటే కనుక దానికి చైర్స్ వేసుకుంటాము, ఇటు చైర్స్ వేసుకుంటాము. అలా పెట్టుకోగలిగితే మటన్ సైడ్ అటు సైడ్ ఫేస్ ఎంతమందికి సీట్లు వేయగలరు? ఒక 500 మంది కనీసం ఆయన వచ్చేటప్పుడు 1000 దాదాపు 2000 మంది వస్తారు. ఆయన భక్తులే, మనం పిలిచేవాడు కాకుండా. సిద్దిపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే టి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి సవాల్ విసిరిన విషయం తెలిసిందే. హరీష్ రావు చేసిన ఆరోపణలు నిరూపించాలని, ఇందుకోసం స్వామివారి సన్నిధిలో ప్రమాణం చేయాలని మంత్రి అడ్లూరి సవాల్ విసిరారు. మంత్రి అడ్లూరి స్వామివారి పూజలు నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు. నిజం నా వైపే ఉంది. కేబినెట్లో చర్చించిన విషయాలను ప్రజల ముందుకు తెచ్చే ధైర్యం నాకుంది అని మంత్రి అడ్లూరి అన్నారు. ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం లోపట ప్రజలు, తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపట కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వంలో ఒక సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ధర్మపురి ప్రజల యొక్క దయతో లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులతో శాసనసభ్యుడిగా ఎన్నికై మంత్రిగా బాధ్యతలు తీసుకున్న 4 నెలలు అవుతుంది. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా ప్రభుత్వాన్ని, మంత్రులను, ఏదైతే రాష్ట్ర క్యాబినెట్లో జరిగినటువంటి అంశం అంతా కూడా, మీరు క్యాబినెట్లో జరిగిన మీటింగ్ అంతా మీ వ్యక్తిగతమైనటువంటి ఎజెండాతోని, మీ వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలతోని మీరు క్యాబినెట్లో మాట్లాడుకోవడం జరిగింది అని ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి, ప్రస్తుత శాసనసభ్యులు హరీష్ రావు గారు, మా ఉద్యమ పార్టీలో ఉన్నటువంటి వారు, సిద్దిపేట ప్రజల నియోజకవర్గ పక్షాన శాసనసభ్యుడిగా, మంత్రిగా పనిచేసినటువంటి సుదీర్ఘ రాజకీయ చరిత్రన్నటువంటి హరీష్ రావు గారు ఒక అంతర్గతంగా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో వారు మాట్లాడినటువంటి మాటకు ఒక శాసనసభ్యుడిగా, ప్రభుత్వంలో ఒక మంత్రిగా, గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పడ్డ రాహుల్ గాంధీ గారి ఆలోచన పరంగా మరి ఎస్సీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, డిజబుల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా అవమానపరుచుకుంటూ మాట్లాడిన మాటలకు, ఏదైతే క్యాబినెట్లో మాట్లాడినటువంటి అంశాన్ని, ఏదైతే క్యాబినెట్లో మీ వ్యక్తిగతమైన ఎజెండాలు కానీ, వ్యక్తిగతమైనటువంటి ఆలోచన పరంగా కానీ ఎక్కడ కూడా ఎలాంటి అంశం రానప్పటికీ
వచ్చినట్టు ఏదైతే తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో వారు గొప్పగా ఆశ భాష మాట్లాడే ఒక మాటతోని ఒక అబద్ధాన్ని నిజం చెప్పే ఒక ఆలోచన పరంగా మొత్తం మంత్రివర్గాన్ని దండుపాల్యంగా పోల్చి మాట్లాడడం బాధాకరం అనిపించింది. దండుపాల్యం అంటే ఏంటిదన్నా మా మీడియా మిత్రులకు మనవి చేస్తున్నా, తెలంగాణ ప్రజలకు మనవి చేస్తున్నా. దండుపాల్యం అంటే దొంగలు. ఆ దొంగలు ఏం చేస్తారంటే ఆ ఇంట్లో వాడి ఆ దండుపాలెంలో ఒక మహిళా సోదరి అని ఉంటుంది. ఆ ఇంట్లో వాడి ఇంట్లో దోసుకొని ఇంట్లో అందరూ చంపేస్తారు. అది దండుపాలెం, దాని పేరు, ఆ సినిమా పేరు. ఆ విధంగా మమ్మల్ని పోల్చుకుంటా, అవహేళన చేసుకుంటా, అబద్ధాలు మాట్లాడుకుంటా ఉద్యమ పార్టీ నడిపినటువంటి నాయకుడు ఈ ప్రాంత ప్రజల యొక్క ఆశీర్వాదంతో గెలుపొంది అనేక పర్యాలు గెలుపొంది మంత్రిగా పనిచేసి ప్రభుత్వం 2014 నుంచి 18 నుంచి 23 వరకు మేమే రాజులం మేమే మంత్రులమని పరిపాలించిన వారు ప్రజాపాలన ఇంద్రమ రాజ్యంలో కూడా ప్రజలు ఆశీర్వదించి తెలంగాణ ప్రజలు రాజ్యాంగపరంగా ఓట్లేసి కొత్త ప్రభుత్వాన్ని అవకాశం ఇచ్చిన 20 నెలల లోపట్నే విషయం కక్కుకుంటూ ఆవేశం పరంగా అబద్ధాలు మాట్లాడడం అనేది బాధాకరమని చెప్పేసి పదేగా మాట్లాడమన్న అంశాన్ని ఆ రోజు 2004లో ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి హరీష్ రావు గారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంకటరావు నగర్ డివిజన్ జవహర్ నగర్లో ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాదయాత్ర నిర్వహించారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను ఓటు వేసి గెలిపించాలని కోరారు. చైర్మన్ జగ్గా రాఘవరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందజేసిందని అన్నారు. జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రజల మనిషిని, ప్రజల్లో ఉండే నాయకుడని అతనికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా విద్యావంతుడు, నవయువ నాయకుడు, బీసీ నాయకుడు, గతంలో కూడా 2-3 సార్లు ఎమ్మెల్యే కాంటాక్ట్ చేసిండు. చిన్న 5-6 వేల ఓటుతో ఓడిపోయిండు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇలా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడతా ఉన్నారు. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయి ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తామంటున్నారు. గెలుపు తథ్యం. మెజార్టీ కోసమే ప్రజలు తండోపతండపుగా వచ్చి దాదాపు 50,000 మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలిచినందుకు సిద్ధంగా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా, బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నా 10 సంవత్సరాల అధికారంలో ఇక్కడ స్థానికులకు కానీ, ఇక్కడ ప్రజలకు కానీ, ఈ ప్రాంతానికి కానీ అభివృద్ధి ఏమీ జరగలేదని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఒక ఫౌండేషన్లకే పరిమితం అయ్యారు కానీ ఇవాళ రోడ్డర్ మర్చిన్లు, డ్రైనేజ్ మర్చిన్లు, వాటర్ సప్లై మర్చిన్లు, కరెంటు మర్చిన్లు, ఇవాళ కమ్యూనిటీ హాల్ మర్చిన్లు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేయక తప్పదు. ఇక బీజేపీ పార్టీ ఉన్నది బండి సంజయ్, మొండి సంజయ్ నాకైతే తెలియదు. కానీ ఇవాళ భారతదేశాన్ని మొత్తం, తెలంగాణ మొత్తం హిందుత్వవాదంగా చేయాలని చూస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, మా ముస్లిమ్స్ను, మా హిందువులను, మా మైనార్టీలను, మా క్రిస్టియన్స్ను ఎక్కడ పంపుతావో చెప్పమని. నువ్వు గెలిచిన ఓట్లు ఎవరియో చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలే కదా. మరి అలాంటప్పుడు తెలంగాణ ప్రజల ఓట్లు వేసుకొని గెలుచుకొని ఇలా తెలంగాణకు మోసం చేస్తున్నారు. తెలంగాణలో ఎందుకు ఉండాలో చెప్పమని నేను అడుగుతా ఉన్నా. హిందుత్వం మాదంగా మేము అంతా హిందువులకు వ్యతిరేకం కాదు, ముస్లింలకు వ్యతిరేకం కాదు. భారతదేశం ఒక సెక్యులరిజం. ఆ సెక్యులరిజంలో హిందుత్వవాదం బతకాలి, మైనార్టీ బతకాలి, క్రిస్టియన్ బతకాలి, అందరము ఉన్నోడు లేనోడు 2 కుటుంబాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాము. గ్రామీణ ప్రాంతంలో ఇలా ముస్లింలు పండుగ చేసినా హిందువులు చేసుకుంటారు, హిందువుల పండుగ ముస్లిం చేసుకుంటారు, ఇలా క్రిస్టియన్ పండుగ ఇలా అందరూ చేసుకుంటారు. అలాంటి అన్నదమ్ముల సంబంధం వచ్చే ఇలా సాంప్రదాయాన్ని ఇలా బండి సంజయ్, మొండి సంజయ్ ఇలా చెడగొడతా ఉన్నారు. ప్రజలమంతా ఒకటి, మనుషులమంతా ఒకటి అనే బతికే ఇలా రాహుల్ గాంధీ గారు జోడతో యాత్ర చేశారు. మీ అందరూ తెలుసు. ఏ పదవి కోసమో, ప్రధానమంత్రి పదవి కోసం కాదు.
భారతదేశంలో జరుగుతున్న హింసాకాండను వ్యతిరేకిస్తూ సెక్యులరిజం బతకాలనే లక్ష్యంతో ఇలా పాదయాత్ర చేసిండు. అందుకోసమే చెప్తా ఉన్నాం, బీజేపీకి ఒక్క ఓటు కూడా పడద్దని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. అభివృద్ధి దాచుకున్నారు. తెలంగాణ సెంటిమెంట్ పేరు చెప్పుకొని, ఇప్పుడు చనిపోయిన సెంటిమెంట్ పేరు చెప్పుకొని ఇలా అధికారంలోకి రావాలని చూస్తూ ఉన్నారు. ఇలా తెలంగాణ మిగులు రాష్ట్రంలో ఉన్న రాష్ట్రాన్ని ఇలా అప్పులమయం చేసింది. ఇలా అంతా వాళ్ళ కుటుంబమే దోచుకుంది. సామాన్య ప్రజలకు, అమరవీరులకు ఎలాంటి న్యాయం జరగలేదు. కాబట్టి మా అభ్యర్థి చేతి గుర్తుకే ఓటేసి గెలిపియమని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలను కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జాగృతి నాయకురాలు కల్వకుంట్ల కవిత నిజామాబాద్ జిల్లాకు చేరుకున్నారు. నిజామాబాద్ జిల్లా దేవితాండలోని జగదాంబ మాత సేవాలాల్ మహారాజ్ దేవాలయాన్ని సందర్శించారు. జగదాంబ మాత సేవాలాల్ మహారాజ్ దేవాలయంలో కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నల్గొండ జిల్లా వ్యాప్తంగా జోరుగా కురుస్తున్న వానలు, కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దైన వరి ధాన్యం. జూబిల్స్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం, నవీన్ యాదవ్కు మద్దతుగా ప్రచారం నిర్వహించిన మంత్రి పొన్నం. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రత్యేక పూజలు. హరీష్ రావు చేసిన ఆరోపణలు స్వామివారి సన్నిధిలో ప్రమాణం చేసి నిరూపించారు. ఇవి బులెటిన్ ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్. లక్ష్యం సమాజిత. నమస్కారం.